ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి స్వరమెత్తి గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మరి సమయంలో దేవుని యొక్క వాక్యములోకి మనం వెళ్దాం. బైబిల్ తెచ్చిన వారందరూ కూడా మీ బైబిల్ని తీయండి. గడిచిన వారం కాక అంతకుముందు వారం మీకు కీర్తనలో ఒక వాక్య భాగాన్ని తెలియజేశాను. దావీదు కీర్తనలు 68వ దావీదు కీర్తన 9వ వచనాన్ని, అందులో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. ఈ దినం ఇంకొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. 68వ దావీదు కీర్తన 9వ వచనం. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి. చాలు, నాతో కలిసి అందరి మా వాక్య భాగాన్ని చదువుతారా? దేవా, నీ స్వాస్థ్యము మీద వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలిసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. స్వాస్థ్యము గురించి మాట్లాడుతూ సంఘమే దేవుని స్వాస్థ్యమని, మనమందరము కూడా దేవుని స్వాస్థ్యంగా ఉన్నామని కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తూ, ఆయన స్వాస్థ్యాన్ని విడిపించడానికి దేవుడు ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి వాగ్దాన దేశంలోకి నడిపించాడని కొన్ని విషయాలు ఇంతకుముందే మనం ధ్యానించాం. నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలిసి ఉండగా, అది అనగా దేవుని స్వాస్థ్యము లేక దేవుని సంఘము లేక దేవుని ప్రజలు లేక దేవుని కుటుంబము లేక నీవు నేను అలిసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. మనము మట్టి శరీరంతో ఈ లోకంలో జీవిస్తున్నాం. ఒక దినమంతా మనం కష్టపడి పనిచేసినప్పుడు సాయంకాలానికి అలసిపోతాం. కారణం ఏంటంటే శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. దానిలో ఉన్న బలమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత దానికి అలసట వచ్చేస్తుంది. పనిచేసి అలసిపోవడం వేరు, ఆలోచించి ఆలోచించి అలసిపోవడం వేరు. కొందరు ఏ పని చేయకుండానే అలసిపోతుంటారు. కారణం ఏంటంటే వారు విపరీతంగా ఆలోచిస్తుంటారు. అందుకే వారి ముఖం మీద అలసట కనిపిస్తుంది. రకరకాల సమస్యలు, బాధల్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, కుటుంబంలో వచ్చే అనేక రకాల శోధనలు బట్టి, శ్రమలను బట్టి తట్టుకోలేక అలసిపోయిన వారు ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో అలసిపోయి ఉన్నావో నీ అంతరాత్మకు బాగా తెలుసు. వాక్యం చెప్తుంది, ప్రభు చెప్తున్నాడు, అలసిపోయిన తన ప్రజలకు, అలసి ఉన్న తన స్వాస్థ్యానికి లేక తన ప్రజలను దేవుడు వాగ్దానపూర్వకంగా ఏం చెప్తున్నాడంటే, నేను దాన్ని బలపరుస్తాను. ఆమేనందామా? హల్లెలూయా. అలసిపోతాం, సమస్యలను బట్టి అలసిపోతాం, పని చేసి అలసిపోతాం, మానసికంగా అలసిపోతాం, అనేక రకాల
పోరాటాల మధ్యలో సైతాన్తో యుద్ధం చేసి చేసి ఆత్మీయంగా అలసిపోతాం. ఎందుకంటే మన మనుషులు. అలసిపోవడం అనేది సాధారణం. ఆయన స్వాస్యము, ఆయన ప్రజలు అలసిపోతారన్న సంగతి ఆయనకు బాగా తెలుసు, దేవునికి తెలుసు. అందుకే చాలామంది అలసిపోయి ఒక నిర్ణయానికి వస్తారు. ఎందుకు ఈ బ్రతుకు, నేను ఎందుకు పుట్టాను, చనిపోతే బాగుండు, ఈ బాధలేంటి, సమస్యలేంటి, ఈ అప్పులేంటి, రోగాలేంటి, ఇలా అలిసిపోయి ఒక నిర్ణయానికి వచ్చి ఏదో చేసుకుంటే బాగుండు అని అనుకుంటారు. ఇంచుమించుగా ఒక 50-60 మంది మన సంఘంలో ఆత్మహత్య చేసుకోవడానికి ఇంట్లో పైజన్ పెట్టుకొని వచ్చి, విషం పెట్టుకొని వచ్చి నాతో ప్రార్థన చేయించుకొని ఈరోజు సజీవ లెక్కలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఇంట్లో పైజన్ డబ్బా కొనుక్కొని పెట్టుకొని వచ్చి ఏదో చివరి ప్రయత్నంగా ఏదో చర్చికి వెళ్తే బాగవుతామట కదా, మీ గురించి చెప్పారు, ఇలా చర్చి ఉంది, అయ్యగారితో ప్రార్థన చేయించుకోండి అని, అలా మన విశ్వాసులు లేక వారు వీరు చెప్పిన మాటలు విని మందిరానికి వచ్చి ఈరోజు మీ మధ్యలో కూర్చున్నారు. అలసిపోయిన స్థితిలో వచ్చే నిర్ణయాలు ఏంటంటే ఏదో ఒకటి చేసుకోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిపోవడం మనమే కాదు, లోకములో పుట్టిన ప్రతి మానవుడు అలసిపోతాడు. కానీ మనకొక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయనే మన నిరీక్షణకు ఆధారం. ఆయనే మన నిరీక్షణకు ఆధారం కనుక, నిరీక్షణకు ఆధారమైన దేవుడు మనతో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు అలసిపోయావా? ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అయ్యా, ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలకు వెళ్ళి తిరిగి ఉద్యోగాన్ని సంపాదించలేక నేను అలసిపోయాను, నాకు ఏం చేయను అర్థం కావడం లేదు. ఇలా ఎన్నో రకాల ఫోన్స్ నాకు వస్తుంటాయి. ప్రభు అలసిన వారి గురించిన ఒక వాగ్దానపూరితమైన మాట ఏంటంటే, నువ్వు అలసిపోయావా? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నువ్వు మానసికంగా అలసిపోయావా? శారీరకంగా అలసిపోయావా? అప్పులతో అలసిపోయావా? వ్యాధులతో అలసిపోయావా? నీ కోడలితో అలసిపోయావా? నీ అత్తతో అలసిపోయావా? నీ పారివారితో అలసిపోయావా? నీ తోబుట్టులతో, నీ బంధు
ఆమేన్. అలిసిపోయిన స్వాస్థ్యాన్ని ఆయన బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఏ స్థితిలో నువ్వు అలసిపోయినా నిన్ను బలపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బలహీనపడడం వాస్తవమే. బలహీనపడిన నిన్ను దేవుడు నేను బలపరుస్తాను. ఎలా బలపరుస్తాడు? అది అలిసి ఉండగా నేను దాన్ని ఎలా బలపరుస్తాడు? మనం బైబిల్లో అనేక భక్తుల చరిత్రను మనం చూస్తున్నాం. వారిని ఎలా బలపరిచాడో మనం చాలాసార్లు వాక్యంలో విన్నాం. వారి గురించి చదువుతున్నాం. వారి గురించి దైవజనుడు చెప్పగా వింటున్నాం. ఎప్పుడైతే వారి గురించిన మాటలు లేక వారి గురించిన సాక్ష్యం మనం వింటున్నామో, వారిని బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు అన్న విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవుడు ఎవరి జీవితంలో కూడా కార్యం చేయడానికి ఇష్టపడడు. దేవుని మీద నీకు విశ్వాసం లేకుండా నీ జీవితంలో ఆవగింజంతైనా కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడడు. దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చేయాలంటే మొదట నీలో కనిపించవలసింది దేవుని మీద నీకేమి ఉండాలి? విశ్వాసం ఉండాలి. అలిసి ఉండగా నేను దాన్ని బలపరిచితిని. అందుకే పై భాగంలో రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. దేవునికి స్తోత్రం. ఎందుకు కురిపించాడు? అది అలిసిపోయింది కనుక. స్వాస్యము మీద వర్షాన్ని ఎందుకు కురిపించాడంటే అది అలిసిపోయింది కనుక, దానికి చల్లటి గాలులు వీచాలి కనుక, అది ఎడారి అనుభవంలోకి వచ్చింది కనుక, నిరీక్షణ లేని స్థితిలోకి ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ సంఘం వచ్చింది కనుక, ఇప్పుడు అలిసిపోయిన తన ప్రజలను, తన సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే వర్షము పంపి, చల్లటి గాలులు పంపి, మేఘాన్ని పంపి, వర్షాన్ని పంపి, చల్లటి గాలులు వారి మీదకి పంపి, ఇదిగో ఆ స్వాస్యం మీద వర్షం సమృద్ధిగా కురిపించి ఆ ఎడారి అనుభవంలో నుంచి వారిని ఒక ఏదేను అనుభవంలోకి నడిపించడానికి వర్షాన్ని కురిపిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఎంతగా కురిపిస్తున్నాడట? సమృద్ధిగా కురిపిస్తున్నాడట. ఎంతగా? సమృద్ధిగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇది సమ్మర్, ఎండాకాలం. ఇంకా ఎండలు కాస్తూనే ఉంటాయి. రకరకాల నేలలు ఉంటాయి ఈ భూమి మీద. కొన్ని నేలలు ఎలా ఉంటాయంటే, కొన్ని భూములు ఎలా ఉంటాయంటే, ఎండ తీవ్రతను తట్టుకోలేక నెరలు విడిచి పగిలిపోయి బద్దలైన మాదిరిగా భూములు ఉంటాయి. నెరలు విడిస్తాయి, అన్ని క్రాక్స్ వస్తాయి భూమి లోపల. ఆ పొలమంతా చూసినా, ఆ భూమంతా చూసినా, ఎక్కడ చూసినా పొలమంతా క్రాక్సే, అంత నెరలు విడిచి ఉంటుంది. సందులుగా ఉంటుంది. అందులో నుంచి తేళ్ళు వస్తుంటాయి బయటికి, అందులో నుంచి కప్పలు వస్తుంటాయి బయటికి, అందులో నుంచి పురుగులు వస్తుంటాయి. అంత నెరలు, ఆ నెరల మధ్యలో రకరకాల పాములు పండుకుంటాయి. ఎందుకు అలా ఆ నేల అలా తయారైందంటే, వర్షం లేక, నీరు లేనందువలన ఎండ కాచి ఎండ కొట్టి ఆ భూమి అంతా కూడా ఎండిపోయి బద్దలైపోయిన భూమి మాదిరిగా కనిపిస్తుంది. ఏదో బ్లాస్టింగ్ చేసి బద్దలైపోయిన రీతిగా ఆ నేలంతా కూడా పగిలిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అలా నెరలు విడిచి కనిపిస్తున్న ఆ నేలను వర్షం వచ్చిందనుకోండి, ధారాళంగా వర్షం పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నెరలు విడిచిన భూమంతా కూడా ఏమవుతుంది?
నీటితో నింపబడి అది ఏమవుతుంది? ఐక్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అదే ఆ యొక్క సందులన్నీ కూడా, ఆ హోల్స్ అన్నీ కూడా పూడ్చబడి అదంతా, నేలంతా కూడా, ఆ భూమి అంతా కూడా ఐక్యమైపోతుంది. మీరు గమనించారో లేదో, నేను గమనించాను. సాధారణంగా ఆ దినాల్లో విశ్వాసుల యొక్క పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడిని. అది నెరలు విడిచిన భూమి కనిపించిన తర్వాత మళ్ళీ వర్షకాలం ప్రారంభంలో వర్షం పడ్డ తర్వాత వెళ్తే అలా నేల కనిపించేది కాదు, అంత కలిసిపోయి చక్కగా కనిపించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, సమస్యలతో, బాధలతో, వ్యాధులతో, రకరకాల పోరాటాలతో అలసిపోయావా? అలసిపోయిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు? నిన్ను బలపరుస్తానంటున్నాడు కదా. ఎలా? ఆయన వర్షాన్ని కురిపిస్తాడట. ఆ వర్షమే పరిశుద్ధాత్మ అభిషేకము. దేవునికి స్తోత్రం. ఏ వర్షం అండి అది? పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్మ అభిషేకము లేక పరిశుద్ధాత్మ అనే వర్షము ఎప్పుడైతే నీ మీద సమృద్ధిగా కురిపించబడుతుందో అప్పుడు ఏమవుతుందంటే, నెరలు విడిచిన నీ జీవితం, అనగా సమస్యలతో, బాధలతో, వ్యాధులతో, రకరకాల పోరాటాలతో నువ్వు నెరలు విడిచావే, నీ జీవితం బద్దలైపోయిందే, నీ హృదయం బద్దలైపోయిందే, నీ కుటుంబం బద్దలైపోయిందే, 4 ముక్కలైపోయిందే. ఒక దైవికమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో, ఒక పచ్చదనాన్ని నువ్వు చూడలేకపోతున్నావు కదా. ఎప్పుడైతే ఆ వర్షం పడుతుందో, పరిశుద్ధాత్మ యొక్క వర్షం, బాగా గమనించండి, ఈ భూ సంబంధమైన వర్షం వేరు, ఆత్మ సంబంధమైన వర్షం వేరు. భూ సంబంధమైన వర్షం భూమిని పండిస్తే, ఆత్మ సంబంధమైన వర్షం మన ఆత్మీయ జీవితాన్ని పండిస్తుంది. దేవునికి స్తోత్రం. భూ సంబంధమైన పంటకు, ఆత్మ సంబంధమైన పంటకు సంబంధం లేదు. నువ్వు భూ సంబంధిగా ఎంతగా దీవించబడినా అది ఆత్మ సంబంధమైన దానికి పోల్చడానికి వీల్లేదు. ఆత్మ సంబంధమైన అనుభవాలు వేరు, భూ సంబంధమైన అనుభవాలు వేరు. సాతానుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ సైతాను ఆశీర్వాదంలో మోసం ఉంటుంది, దేవుని ఆశీర్వాదంలో శాశ్వత జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. గమనించారా? సాతాను యొక్క ఆశీర్వాదంలో ఏముంటుంది? మోసం ఉంటుంది. నీకు ఇస్తాడు, నిన్ను నడమంత్రంగానే చంపుతాడు. దేవుడు ఇస్తాడు, నీకు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు. దేవునికి దయ్యానికి ఉన్న తేడాది. సైతాన్ ఇచ్చి, కొందరు దేవుడు ఇచ్చిందని అనుకుంటారు. దేవుడు ఇచ్చిన దానికి, సైతాన్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. గమనించండి, ఆత్మ సంబంధమైన వర్షం అది పరిశుద్ధాత్మ అభిషేకం. భూ సంబంధమైన వర్షం ఇదిగో దాని కాలంలో కురుస్తుంది, పంటలు పండుతాయి. చూడండి, దాని కాలంలో వర్షం కురిచినప్పుడు ఆ భూమి ఎలానైతే ఐక్యంగా మారిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదికి వస్తుందో, దేవుడు నీ కుటుంబంలో ఒక ఐక్యత, సమాధానాన్ని సమకూరుస్తాడు. గట్టిగా చెబుదామా? కొన్ని కుటుంబాల్లో సమాధానం ఉండదు. భార్యకు భర్తకు సమాధానం ఉండదు, పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం ఉండదు, పక్కవారికి ఎదురింటి వారికి సమాధానం ఉండదు, సంఘములో సమాధానం ఉండదు, ఐక్యంగా ఉండరండి. కొందరి జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారేదో ప్రత్యేకంగా పుట్టామని అనుకుంటారు. నువ్వు ఎంత రాకినా నీ ఒంటి మీద మట్టి వెళ్తుంది కానీ బంగారం వెళ్ళదు కదా. కొందరు ఐక్యంగా ఉండడానికి ప్రయాసపడడు. ఐక్యంగా ఉండడానికి నువ్వు ప్రయాసపడాలి. అందరితో ఐక్యంగా ఉండడానికి, అందరితో సమాధానంగా ఉండడానికి, అందరితో ప్రేమగా ఉండడానికి నువ్వు ప్రయాసపడాలి. లేఖనం చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరి ఎందుకు నువ్వు ప్రత్యేకంగా అటు ఇటు తిరుగుతుంటావు? ఏదో ప్రత్యేకమైన వ్యక్తిగా. అందరితో కలిసి ఉండడం చేత కాదా? అందరితో ప్రేమగా ఉండడం చేత కాదా? నీకు చేత కాదా? నేనంటాను, ఎందుకు చేత కావడం లేదు?
అందరితో ప్రేమగా, అందరితో ఐక్యంగా, అందరితో సమాధానంగా ఉండడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో ఖచ్చితంగా నువ్వు ఒక ప్రత్యేకమైన దీవెనను నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ఐక్యంగా ఉండాలి. నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ సంఘముతో, నీ సేవకునితో, అందరితో నువ్వు ఐక్యంగా ఉండాలి. ఏ ఒక్కరితోనూ కూడా నీకు భేదాభిప్రాయం ఉండకూడదు. ఈ భూమి మీద ఏ ఒక్కరితో కూడా నీకు భేదాభిప్రాయం ఉండకూడదు. ఒకవేళ ఆ భేదాభిప్రాయం ఉంటే ఈరోజే నువ్వు అది సమాధానపడి నువ్వు ఐక్యపరచబడ్డావా, ఒకవేళ ప్రభు ఈ రాత్రి వస్తే నువ్వు ఎత్తబడతావు. ఎవరితోనైనా భేదాన్ని కలిగి ఉన్నావా, అయితే ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు ఎత్తబడవు అన్న సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు అందరితో ఐక్యంగా ఉండాలి. నువ్వు అందరితో ఐక్యంగా ఉండడం నీకు సాధ్యం కాదు, నీతో కాదు. అయితే అలా ఐక్యపరిచేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంటే నీ కుటుంబంలో ఐక్యత, నీ భర్తతో, నీ భార్యతో, ఇరుగు పొరుగు వారితో, సంఘస్థులతో, అందరితో ఐక్యపడినట్లుగా, సమాధానంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నీలో ఐక్యత, నీలో సమాధానం, నీలో సంతోషాన్ని కలిగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందరితో ఐక్యంగా ఉండడానికి ప్రయాసపడు, అందరితో సమాధానంగా ఉండడానికి కష్టపడు, అందరితో ప్రేమతో ఉండడానికి ప్రోకులాడు. భేదాలు, విమర్శలు, అసూయలు, మత్తతలు, కోపాలు, ద్వేషాలు నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్తాయి. నిన్ను దరిద్రునిగా మారుస్తాయి. దేవుని ఆశీర్వాదం పొందకుండా నిన్ను చేస్తాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరితోనైనా నువ్వు ఐక్యంగా సమాధానం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి వారందరితో దేవుడు నిన్ను ఐక్యపరచునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరితో ఈరోజు నీ ఇంట్లో ఉన్న కోడలతో సమాధానపడు, ఐక్యపడు. అత్తతో ఐక్యపడు, నీ భర్తతో ఐక్యపడు, సమాధానపడు. నీ పిల్లలతో, నీ పొరుగు వారితో, నీ పారి వారితో. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటే అంతగా నీకు దీవెన. తగ్గించుకో. యేసు ప్రభువే తగ్గించుకున్నాడు. బ్రదర్, నీ లెక్కెంత, నా లెక్కెంత? అమ్మ, యేసు ప్రభువే తగ్గించుకున్నాడు. యేసు ప్రభువే పాదాలు కడిగాడు. నీ లెక్కెంత, నా లెక్కెంత చెప్పు. నువ్వెందుకు ఫీల్ అవుతావు? తగ్గించుకో. నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుని సన్నిధిలో ఒక దీనుడిగా మారు, ఒక రిక్తుడిగా మాడు. నీలో ఉన్న ఆహాన్ని తీసేయి, నీలో ఉన్న గర్వాన్ని తీసేయి. దాన్ని ఎందుకు పోషిస్తావు? దాన్ని ఎందుకు, ఆ విత్తనం నీ హృదయంలో ఎందుకు వేస్తావు? ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, నింపుదల, ఆయన స్వాస్యమైన మనందరి మీద సమృద్ధిగా దేవుడు కురిపించునుగాక. గట్టిగా చెబుదామా? ఆ వర్షాన్ని ఏ రకంగా పంపుతున్నాడంటే, చదవండి, 2 రకాలుగా వర్షాన్ని పంపుతున్నాడు. ఇర్మియా పుస్తకము 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. 5వ అధ్యాయం 24వ వచనం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును, కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. చాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు, తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. చూడండి, ఇంకో వాక్య భాగం. హోషియా రాసిన గ్రంథము, హోషియా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం.
యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందుము రండి. రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె, తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మన యొద్దకు వచ్చును. యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా, ఉచ్చయించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆమెనందామా? ఈ 4 వచనాల్లో కామన్గా వర్డ్ చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? తొలకరి వర్షం, కడవరి వర్షం. మాట్లాడండి. ఏ వర్షం అండి? తొలకరి వర్షము, కడవరి వర్షం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హోషేయ గ్రంథంలో చూసిన రీతిగా వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆమెనందామా? హల్లెలూయా. మన దేవుడు మన దగ్గరికి ఎలా వస్తాడట? వర్షం వలె వస్తాడట. ఎందుకు? నువ్వు అలసిపోయావు, నువ్వు సొమ్మసిల్లిపోయావు, నువ్వు బలహీనపడ్డావు. ఈ లోకములో ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో సాతానుతో యుద్ధం చేసి 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 వాడేమో దురాత్మ, నువ్వేమో మనిషివి. వాడు ఆత్మ, వానికి అలసట రాదు. నీకు శరీరం ఉంది, నీకు అలసట వస్తుంది. ఒక దురాత్మతో నువ్వు యుద్ధం చేసావు అనుకోండి, 1 గంట సేపు 2 గంటల తర్వాత అలసిపోతావు. సైతాను అది దురాత్మ కదా, దానికి అలసట ఉండదు. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే, నువ్వు అలసిపోవడం చూసి, నువ్వు సొమ్మసిల్లిపోవడం చూసి ఏం చేస్తున్నాడంటే నీ దగ్గరికి ఎలా వస్తున్నాడట? ఆయన వర్షం వలె వస్తున్నాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఆయన అలాగు వచ్చునుగాక, 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 వర్షం వలె వచ్చునుగాక. హల్లెలూయా. ఆ వర్షమే ఏమని చెప్పాను? పరిశుద్ధాత్మ నింపుదల. మొట్టమొదటిగా ఈ భూమి మీద వర్షం ఎప్పుడు పడింది? కొత్త నిబంధన సంఘం ప్రారంభంలో పెంతికోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ అన్య భాషలతో మాట్లాడ సాగిరి. అందులో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు తల్లి కూడా ఉంది. యేసు ప్రభు తల్లి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడింది. అమ్మా, యేసు ప్రభు తల్లే మాట్లాడింది కదా, నువ్వేం మాట్లాడతావు? బూతులు మాట్లాడతావా? అన్య భాషలు మాట్లాడతావా? కొందరికి లోక సంబంధమైన మాటలే అన్య భాషలు. ఇక్కడికి వెళ్ళి ప్రభువా ప్రభువా స్తోత్రం అంటారా, ఇంటికి వెళ్ళి అదే నోటితో వేరే వేరే అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు. అలా ఉండకూడదు. దేవుని ప్రజలమైన మనము, దేవుని సొత్తుగా ఆయన స్వాస్యంగా మనం ఉండడం మన జీవిత భాగ్యం. అలసిపోయిన మన మీద ఆయన కరుణ కటాక్షాన్ని చూపించి ఆయన మన యొద్దకు వర్షం వలె వస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వర్షం వలె మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె, తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చునుగాక, వచ్చునుగాక, వచ్చునుగాక. తొలకరి వర్షము, తర్వాత కడవరి. పంట పండించే వ్యక్తులకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, తొలకరి వర్షము, కడవరి వర్షం. పండగ విత్తనాలు వేసే ముందు వర్షం కోసం, వేసిన తర్వాత మొలకల ముందు వర్షం కోసం తొలకరి వర్షం. కడవరి పంట వచ్చే సమయానికి ఒక పంట వస్తుంది, ఒక వర్షం వస్తుంది. పంట వచ్చే అయ్యా, కొందరు అంటారు అయ్యా ఇంకా లాస్ట్ చివరి వర్షం ఒక్కటి పడితే అయిపోయింది అయ్యా, మంచి పంట పండుతుంది అంటారు. ఒక్క వర్షం పడితే చాలయ్యా,
ఇంకా పంట చేతికి వచ్చేస్తుంది. లాస్ట్ ఫైనల్ వర్షం ఒక్కటి పడితే చాలయ్యా, అదే కడవరి వర్షం. నేను అన్నాను ఒక బ్రదర్తోని, లాస్ట్ ఒక వర్షం పడకపోతే ఏమవుతుంది బ్రదర్? ఏమవుతుంది ఏందయ్యా, ఏమవుతుంది ఏంది? పంట అంతా ఎండిపోతుంది, విత్తనాలు ఇంకా రావు, కోస్తే గడ్డి తప్ప ఇంకేముండదు అంటారు. ఆ ఒక్క వర్షం కోసం ఎంతగా ఎదురు చూస్తారో వ్యవసాయం చేసే వ్యక్తులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక సమృద్ధి అయిన ఫలము మనకి ఇవ్వడానికి, చెప్పండి ఏ ఫలము? కాస్త గట్టిగా. సమృద్ధి అయిన ఫలము మనకి ఇవ్వడానికి తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని, ఈ రెండిటిని మన మీద వాటి వాటి కాలములో దేవుడు కురిపిస్తున్నాడట. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అట్టి పరిశుద్ధాత్మ అభిషేకము దేవుడు మనకు దయచేయునుగాక. అంటే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనేది ప్రారంభంలో నువ్వు పొందుకుంటే సరిపోదు, ఆయన రాకడ పర్యంతము ఆ అభిషేకం నీ మీద ఉండాలి. అయితే ఆయన కడవరి కాలములో ఆయన ఇచ్చే ఆ ఉన్నతమైన అభిషేకముతో నింపబడి నువ్వు ఒక పెళ్లి కుమార్తెగా మారి ఆయన మహిమ కలిగిన రాకడను నువ్వు ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు ప్రారంభంలో పొందుకుంటారు, ఆత్మీయకంగా ఎదిగిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ తాకిడి ఉండదు, క్రొత్తదనం ఉండదు. ఆ ప్రారంభంలో ఉన్నదే, ఆ ప్రారంభంలో ఉన్నదే. నేనంటాను తొలకరి వర్షం, కడవరి వర్షం. ప్రారంభ దినాల్లో నీ మీదికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకం ఈ అంత్యకాలాల్లో నీ మీదికి వచ్చే పరిశుద్ధాత్మ అభిషేకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అభిషేకాన్ని మనం పొందుకొని ఆ ఆత్మచేత మనం బలపరచబడుదుముగాక. ఆ పరిశుద్ధాత్మ నింపుదల ఏ విధంగా తొలకరి వర్షం వలె, కడవరి వర్షం వలె మన మీదికి ఎప్పుడైతే వస్తుందో, నెరలు విడిచిన మన బ్రతుకులన్నీ కూడా ఐక్యపరచబడి, సమాధానపరచబడి, ఇదిగో ఏం జరుగుతుంది తెలుసా? ఆ భూమి ఐక్యపరచబడమే కాదు, కొంతకాలానికి ఒక వారం తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ అద్భుతమైన పచ్చదనం కనిపిస్తుంది. గట్టిగా చెబుదామా? ఏం కనిపిస్తుంది? పచ్చదనం. వర్షం పడగానే భూమి అంతా ఐక్యమైపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు నెరలు నెరలుగా, చీలినట్టుగా, బద్దలైపోయినట్టుగా కనిపించకుండా భూమి అంతా నీటితో ఐక్యమైపోయి, ఒక వారం తర్వాత వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుందంటే ఆ పొలంలో పచ్చటి గడ్డి. దేవుడు నీ జీవితంలో ఐక్యతను, సమాధానాన్ని ఇవ్వడమే కాకుండా నీ బ్రతుకులో, ఒక అమ్మగారు నాకు ఫోన్ చేశారు, నా భర్తతో నాకు సమాధానం లేదయ్యా, ప్రార్థన చేయండి. సరే, వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి అమ్మా అని ఈ వారం ప్రార్థన చేశాను. వారం కూడా గడిచిపోలేదండి, బుధవారం గురువారం అంతే ఒక 4 రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా భర్త నాతో సమాధాన పడ్డాడు. 3 రోజులు ప్రార్థన చేశాను. నాకు చాలా సంతోషం అనిపించింది. మన దేవుడు కుటుంబాలను కట్టేవాడు, మన దేవుడు ఐక్యపరిచేవాడు, మన దేవుడు సమాధానపరిచేవాడు. నిన్ను సమాధాన పడకుండా, నిన్ను ఐక్యపడకుండా చేసేది ఎవరో తెలుసా? సాతానుడు. అందుకే వాడు మీ గుడారములో నుంచి తొలగిపోవును గాక. ఆమేనందామా? సమాధాన పడండి. సమాధాన పడకుండా సంస్కారపు ఆరాధనలో ఎవ్వరు పాల్గొనకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, సమాధాన పడకుండా ప్రభుబలులో చెయ్యి వేయడం అది చాలా పొరపాటు, పెద్ద తప్పు నువ్వు చేసేది. నువ్వు సమాధానంగా ఉన్నప్పుడే సంస్కారపు ఆరాధనలో పాల్గొనాలి. ఆ సమాధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలగజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, స్వరమెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు, ఒక వారం తర్వాత
ఆ వర్షం చేత తడిచిన ఆ భూమి, నీళ్లతో నింపబడిన ఆ భూమి ఒక వారం తర్వాత గమనిస్తే భూమిలో నుంచి ఇదిగో పచ్చటి గడ్డి. అంటే నీ జీవితాన్ని ఎలా మారుస్తున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత నీకు సమాధానము కలగడమే కాదు, నీ జీవితము ఒక పచ్చని తోటగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక పచ్చటి తోటగా, ఒక ఏదైనా వనముగా. నా ప్రార్థన అంతా ఒకటే, నిర్మలకు వచ్చినప్పటి నుంచి చేస్తున్న ప్రార్థన ఒకటే, ప్రభువా ఈ ఎడారిని ఏదేనుగా మార్చు, ఎడారిని ఏదేనుగా మార్చు, ఎడారిని ఏదేనుగా మార్చు, ఎడారిని ఏదేనుగా మార్చు ప్రభువా. ఎందుకంటే నేను నిర్మలకు వస్తున్నప్పుడు నాకు నిర్మల్ గురించి చెప్పిన బస్సులో చూయించింది తెలుసా? బస్సులో అలసిపోయి పండుకున్నాను. పండుకుంటే వచ్చిన కళేం తెలుసా? పెద్ద పెద్ద గుండ్రటి రాళ్ళు, అన్నీ నల్లగా ఉన్నాయి, గుండ్రగున్నాయి, నల్లగున్నాయి, గుండ్రగున్నాయి, నల్లగున్నాయి, పెద్ద పెద్ద కొండలు. ఏంటి ప్రభా అని లేచి ప్రార్థన చేస్తే, అక్కడి ప్రజలు ఇలా ఉంటారు నాయన అని అన్నాడు. మీ గురించి చెప్పాడు. ఇప్పటికీ మీరు అలానే ఉన్నారు. హృదయాలు కరగవు, దేవుని మీద మనసు ఉండదు, మందిరం మీద మనసు ఉండదు, సేవకుల మీద మనసు ఉండదు, పరిచర్య మీద మనసు ఉండదు. మీ దెబ్బకు నాకు షుగర్ ఎప్పుడో రావాలి, బీపీ ఎప్పుడో రావాలి, మీ దెబ్బకు ఎప్పుడో హార్ట్ అటాక్ చచ్చిపోవాలి మీ దెబ్బకు. కానీ మహాకృప, ఆయన మహాకృప. ఎంత ఆలోచించినా, ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా దేవుడు ఆయన నన్ను అలా నిలబెట్టుకుంటూ రావడం మహాకృప. మహాకృప కాదు, మహాకృప. దేవునికి స్తోత్రం. ఆ రాళ్ళను చూయించి, అర్థమైందా? నిర్మల అడుగు పెట్టకముందే ఆ రాళ్ళను చూయించి, ఇలా ఉంటారు ప్రజలు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు. వచ్చిన తర్వాత నేనేమని చేశానంటే ప్రార్థన, బస్ దిగి వచ్చిన తర్వాత నేనేమని ప్రార్థన చేశానంటే, ప్రభువా ఈ ఎడారి లాంటి, ఈ రాతి లాంటి ఈ ప్రజలను ప్రభువా ఇదిగో మాంసపు గుడ్డలుగా మార్చి ఈ ఎడారి బ్రతుకులను ఏదైనా వనంగా మారునట్లుగా చేయండి అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఉన్న ఎడారి అనుభవాలన్నీ కూడా దేవుడు కొట్టివేయునుగాక. హల్లెలూయా. రాతి హృదయాలను మీలో నుంచి దేవుడు తీసివేయునుగాక. మాంసపు గుడ్డలుగా మారండి. రాతి హృదయాలను మీలో నుంచి తీసేయండి. రాయి మీద ఏదైనా విత్తనం వేస్తే పండుతుందా? రాయి మీద వర్షం పడితే ఆ వర్షం ఏమైనా రాయి పీల్చుకుంటుందా? అందుకే రాతి హృదయాలు కాకుండా మెత్తటి మాంస హృదయాలు కలిగిన వారై, ఆయన వర్షం మీ మీదికి రాగానే మీరు మెత్తటి హృదయాన్ని కలిగి ఉంటే, ఆ వర్షం మీలోనికి రాగానే మీ హృదయంలోకి, మీ శరీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చూడండి, మీ జీవితంలో ఒక గొప్ప పచ్చదనాన్ని మీరు చూస్తారు. హల్లెలూయా. గొప్ప సమాధానాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారు. పచ్చదనం దేనికి సూచన అంటే ఆశీర్వాదానికి సూచన. ఒక దైవికమైన ఆశీర్వాదం. ఈ సేవలో, ఈ ఎడారి లాంటి స్థలంలో నేను పరిచర్య చేసిన ప్రారంభ దినాల్లో 10 సంవత్సరాలు బాగా చాలా ఆహారానికి, వస్త్రానికి, అన్నిటికీ కష్టపడ్డాను. ఇప్పుడు నాకేం కొదవలేదు. మీరందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఏం కొదవలేదు. సమృద్ధిగా కానుకలు ఇచ్చేవారు, ఆహారానికి, వస్త్రానికి, అన్నిటికీ సమృద్ధిగా ఇచ్చే సంఘం ఉంది. నో ప్రాబ్లం. కాస్త ఎందుకు నాకు అప్పుడప్పుడు కష్టం అవుతుందంటే, ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేసినప్పుడే నాకు కష్టం. మిగతా సమయాల్లో నాకు అస్సలు కష్టం లేదు. నాకు కష్టం లేదు. ఎందుకంటే మీరు సమృద్ధిగా దేవుని సేవను పోషిస్తున్నారు గనక. గట్టిగా చెబుదామా? ఇలాంటి కాస్త పెద్ద పెద్ద చరిత్రాత్మకమైన పనులు చేసినప్పుడే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత తొలగిపోతుంది. ఆమెన్. ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఉండదు.
కొంతకాలం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. నేను అంటాను, ఈ కష్టకాలంలో మీరు నన్ను ఆదుకున్నారనుకోండి, మీరు నా మనసులో నిలబడిపోతారు. మీరు సుఖంగా ఉన్నప్పుడు మీరు ₹1,00,000 నాకు ఇచ్చిన అంత పెద్దగా టేస్ట్గా ఉండదు. కష్టంలో ఉన్నప్పుడు 10 లక్షలు ఇచ్చారనుకోండి, హృదయంలో ముద్రించబడతారు. అది వ్యత్యాసం. నా దగ్గర ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చారనుకోండి, అంత టేస్ట్గా ఉండదు. నా దగ్గరనే ఉంది కదా. లేనప్పుడు కష్టంలో ఆదుకున్నారా? ఈ సేవను కష్టంలో మీరు ఆదుకున్నారా? మీరు హృదయంలో మీ రూపాలు ముద్రించబడి ఉంటాయి. మీ రూపాలన్నీ కూడా ముద్రించబడి ఉంటాయి. సేవకుని హృదయంలో ఒక రూపాన్ని సంపాదించుకోవడం అంటే ప్రభు హృదయంలో ముద్రించుకోవడంతో సమానం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలిసిపోయిన తన ప్రజల పట్ల ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. వర్షం పడగానే ఏ విధంగానైతే ఆ భూమిలో ఒక పచ్చదనం వస్తుందో, గడ్డి మొలిసి ఆ భూమంతా, ఇంకా అక్కడ చూడండి, ఆ నల్లటి రేగడిగా నల్లగా కనిపించదే, ఆ ఎర్రటి రేగడి మట్టి ఇంకా ఆ ఎర్రగా కనిపించదే, ఆ ఎరుపు కనిపించదు, ఆ నలుపు కనిపించదు. ఏంటయ్యా అంటే ఆ పొలమంతా కూడా, ఆ భూమి అంతా కూడా పచ్చగా గడ్డి మొలిసి పచ్చగా కనిపిస్తుంది. ఎటు చూసిన గడ్డే, ఎటు చూసిన పచ్చదనం, నేను అంటున్నాను, నీ బ్రతుకులో నువ్వు అలసిపోయావు కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఆయన కడవరి వర్షం వల్లే, తొలకరి వర్షం వల్లే నిన్నెప్పుడైతే ఆయన ఆత్మచేత నింపుతాడో, నీ బ్రతుకు ఎలా మారుతుంది తెలుసా? పచ్చదనంగా మారిపోతుంది. పచ్చగా మారిపోతావు, పచ్చగా మారిపోతావు. మీరేం కోరుకుంటున్నారు? పచ్చదనమా లేక ఎండిపోయిన అనుభవాలా? ఏం కోరుకుంటున్నారు చెప్పండి? పచ్చదనం కోరుకుంటున్నారు. అయితే మిమ్మల్ని ఎవరు తాకాలి? కడవరి వర్షం, తొలకరి వర్షం అయినా ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మిమ్మల్ని తాకునుగాక, మిమ్మల్ని నింపునుగాక. వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తాడు. ఆయన వచ్చునుగాక. ఎలాంటి వర్షము? ఎలాంటి? సమృద్ధిగా నీ స్వాస్యం మీద వర్షము కురిపించితివి. ఆమెనందామా? సమృద్ధిగా. వచ్చిన చినుకులు కాదమ్మా అయ్యా, వచ్చి రాని చినుకులు కాదు, వచ్చి రాని వర్షం కాదు. కొన్ని వర్షాలు పడతాయి, వాసన మాత్రం భలే కమ్మగా వస్తుంటాయి. భూమి కాస్త తడవగానే ఎలాంటి వాసన వస్తుంది? వాసన వస్తుంది. భూమి ఫస్ట్ టైంలో తడిసిన తర్వాత ఎలాంటి వాసన వస్తుంది? మంచి కమ్మని వాసన. అబ్బో ఇక్కడ వర్షం పడ్డది వాసన వస్తుంది, బాగుంటుంది. కానీ పంటలు పండుతాయా? పండవు. పంటలు పండవు. సమృద్ధిగా, అది సమృద్ధిగా ఆ వర్షం, పరిశుద్ధాత్మ అభిషేకం నేను తాకినప్పుడు, నేను నింపినప్పుడు నీ బ్రతకంతా ఒక పచ్చదనంగా మారిపోతుంది. అప్పుడు చూడు, నీ జీవితంలో ఎటు చూసినా, నలువైపులా, వెనక ముందు, కుడిప్రక్క ఎడుప్రక్క ఎటు చూసినా నువ్వు పచ్చగా కనిపిస్తావు, ఆశీర్వాదకరంగా కనిపిస్తావు. హల్లెలూయా. అందుకు మంచి ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తాను. రూతమ్మ ఉంది కదా, రూతమ్మ జీవితం అంతా నెరలు విడిచింది. యవన కాలంలో భర్త చనిపోయాడు, నెరలు విడిచింది. తర్వాత ఏం జరిగింది? ఏ పొలములోనైతే తాను పరిగెవేరిందో అదే పొలానికి ఆమె యజమానురాలుగా మారి ఆమె జీవితము పచ్చగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్థితి ఏదైనా పర్వాలేదు బ్రదర్, అమ్మా, నీ స్థితి ఏదైనా పర్వాలేదు. నిన్ను బలపరచగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, ఆయన నిన్ను బలపరచునుగాక. బలపడు, దైవికమైన శక్తితో బలపడు, వాక్యముతో బలపడు, పరిశుద్ధాత్మ నింపుదలతో బలపడు. బిర్యానీలు తిని బలపడి, అర్థమైందా? ఒళ్ళు పెంచి, లావు అయిపోయి, కడుపు పెంచి, కండలు పెంచి, ఈ బలపడడం ఎందుకు? ఒక్కసారి 10 రోజులు మోషన్స్ పెట్టాయా, కంటిన్యూగా ఒకరోజు వామిటింగ్ చేసావా, అయిపోయింది. నీ సీనే మారిపోతుంది, నీ చరిత్రే మారిపోతుంది. ఆత్మీయంగా బలపడు, ఆత్మలో బలపడు, వాక్యములో బలపడు, ప్రార్థనలో బలపడు, దేవుని సన్నిధిలో బలపడు, సహవాసములో బలపడు. బ్రదర్, అర్థమవుతుందా? 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 బలపడు, బలపడు. ఎప్పుడు పని పని అని చచ్చిపోతావు. ఏం సాధించావు పని చేసి?
500 కూలికి చచ్చిపోతున్నావు దినమంతా. నీకు 5 లక్షలు దేవుడు ఇస్తానంటే నువ్వు 500కే చచ్చిపోతున్నావు. ఆయన సన్నిధిలో బలపడితే ఆయన నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నీ జీవితం పచ్చగా మార్చేది నీ చేతిలో లేదు బ్రదర్, నీ చేతిలో లేదమ్మా, అది ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంది. ఎడారి లాంటి నీ బ్రతుకును పచ్చగా దేవుడు మార్చునుగాక. ఎండిపోయిన అనుభవాల్లో ఉన్న మీ అనుభవాలన్నింటినీ దేవుడు కొట్టివేసి ఆయన వర్షం వలె మీ మీదికి, మీ కుటుంబం మీదికి దేవుడు దిగివచ్చి ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఒక మాట యెషయా గ్రంథంలో రాయబడి చదవండి. 45వ అధ్యాయం 8వ వచనం. త్వరగా 45వ అధ్యాయం 8వ వచనం. 45:8 వచనం. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక. యెహోవానగు నేను దీనిని కలగ చేసి ఉన్నాను. ఆమేన్. భూమి నెరలు విడిచి మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు. ఏం ఫలించాలి? కాస్త గట్టిగా. ఒక ఫలం రావాలంటే ముందేం పడాలి? వర్షం పడాలి. వర్షం పడ్డ తర్వాత ఏమొస్తుంది? ఫలం వస్తుంది, పంట వస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, నీ మీద వర్షం పడ్డ తర్వాత నువ్వు ఫలిస్తావు. అక్కడ ఏం ఫలం రాస్తుందంటే రక్షణ ఫలించునట్లు. ఏ ఫలం అండి? అంటే నీ ఆత్మీయ అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటి? రక్షణ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన నీవు ఈ రక్షణ అనుభవంలో నువ్వు ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వాక్యం మీద మనసు పెట్టండి. ఫలించాలి. రక్షణ అనుభవాలు నువ్వు రక్షణ పొందుకున్నావు. కొందరు రక్షణగానే ఉండిపోయింది, ఫలాలు లేవు. కొందరు రక్షణ మొలకగానే ఉండిపోయింది, అది చెట్టుగా మారలేదు, అది వృక్షంగా మారలేదు. నీ రక్షణ అనేది ఒక మొలకగా, ఒక చెట్టుగా, ఒక మహావృక్షంగా మారితే అప్పుడు దాంట్లో పనులు ఉంటాయి. అంటే నువ్వు రక్షణ పొందుకున్న నీవు రక్షణ పొందుకున్నట్టుగా ఉండకూడదు, ఒక మొలకగా ఉండకూడదు. నువ్వు ఎదగాలి. నువ్వు ఎదుగున్నట్లుగా నీ మీదికి దేవుడు వర్షాన్ని పంపుతాడు. ఆ వర్షం ఎందుకు పంపుతున్నాడంటే నువ్వు ఎదగాలని, నువ్వు ఆత్మీయంగా ఎదగాలని, దైవిక అనుభవాలలో ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని, సమర్పణలో ఎదగాలని, ఉపవాసంలో ఎదగాలని, అన్య భాషల్లో ఎదగాలని, దర్శనం చూసే వ్యక్తిగా మారాలని. బాప్తిసం తీసుకుంటారు అంతే. ఇంకా ఎదుగుదల ఉండదు. ఏం ఎదుగుదల ఉండదు. చాలా విచారకరమైన సంగతి. బాప్తిసం పొంది రక్షణ పొందుకొని రక్షణ అనుభవాలు నువ్వు ఎదగలేదనుకో చాలా బాధ. ఎదగని బిడ్డ ఏ విధంగా తల్లి చూసి ఆ ఎదగని బిడ్డను చూసి ఎంత ఏడుస్తుందో, నువ్వు ఎదగకపోతే కూడా అంతగా దేవుడు ఏడుస్తాడు. నువ్వు ఏడిపిస్తావా దేవుణ్ణి? నువ్వు ఎదగకపోవడం ద్వారా ఎంత ఏడుస్తున్నాడు నీ గురించి. ఎంత ఏడిపిస్తున్నావో రోజు దేవుణ్ణి. నీ మాటలతో, నీ చూపులతో, నీ క్రియలతో, నీ ప్రవర్తనతో రోజు ఎంత ఏడిపిస్తున్నావో దేవుణ్ణి. ఎంతగా ఆయన హృదయాన్ని ఛిద్రం చేస్తున్నావో. ఆయన మేకులలో చేతులలో మళ్ళీ గాయపరచబడిన ఆయన గాయాలలో ఏలిపెట్టి మళ్ళీ గాయం చేసి ఎంత బాధ పెడుతున్నావో దేవుణ్ణి. సహోదరుడా, అది నీ క్షేమమా? అమ్మ, నీ క్షేమమా? ఆయన గాయాలను మళ్ళీ రేపడం నీ క్షేమమా? ఆయన ఏడిపించడం నీ క్షేమమా? ఆయన బాధ పెట్టడం నీ క్షేమమా? నువ్వు దేవునికి విరుద్ధంగా చేసే ప్రతి కార్యం దేవుని ఏడిపిస్తుందమ్మా. ఏడిపిస్తుంది బ్రదర్. ఎన్నిసార్లు ఏడిపించావో దేవుణ్ణి. నేను అంటాను, ఈ రోజుతో ఆయన ఏడిపించడం మానేసేయి. క్షమాపణ అడుగు. ప్రభువా, నేను ఇలా చేసి
అలా మాట్లాడి అలా నడిచి ఇలా నడిచి నేను బాగా ఏడిపించానయ్యా, నిన్ను చాలా విసిగించానయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నీ రాకడకు నన్ను సిద్ధపరచు, నా ఆత్మ నరకానికి పోకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకో, క్షమాపణ అడుక్కో. చూడండి, ఏదో ఒకరోజు నీవు నేను మనం అందరం చచ్చిపోతాం. అయితే పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. మనం ఇక్కడ ఏముండం, మనం ఇక్కడ ఎవ్వరం ఉండం ఈ భూమి మీద. నీ భూములు ఉండవు, నీ ఆస్తులు ఉండవు, నీ కొడుకు ఉండడు, నీ కూతురు ఉండదు, నీ కోడలు ఉండదు, నీ డబ్బు ఉండదు, ఏముండదు. ఈరోజు మనకి ఇవన్నీ ఎందుకంటే మనుషులు ఉన్నాం, మనకి అవసరం కాబట్టి అంతే. తర్వాత ఇది ఇక్కడ ఎవరు ఉండరు. మీ తాతలు ఉన్నారా, మీ నాన్నలు ఉన్నారా, మీ అమ్మమ్మలు ఉన్నారా, మీ తల్లిదండ్రులు ఉన్నారా? అందరు పోయినట్టు నువ్వు పోతావు కొన్ని రోజులు అయిన తర్వాత. అదే పోయేదేదో ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. పోదామా? ప్రభు దగ్గరికి పోదామా, సైతాన్ దగ్గరికి పోదామా? సరే, మీ ఇష్టం. నువ్వు దేవుణ్ణి ఏడిపించి సైతాన్ దగ్గరికి పోతావా? ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నిన్నేలా ఏడిపిస్తాడు నరకంలో, ఇక అది బైబిల్లో దాని గురించి వర్ణన లేదు. ఆ నరకం అనేది ఒక తీక్షణమైన ఒక అగ్నిగుండం, అది చెప్పరాని బాధ. నేను ఈరోజు ఆదివారం మందిరానికి రమ్మన్నది ఎందుకో తెలుసా? ఆ నరకం నుంచి తప్పించడానికే. నీ కానుక, నీ దశం భాగం కోసం నేను రమ్మనలేదు. నువ్వేదో దేవునికి ఇస్తే దేవుడు బతుకుతాడు, దేవునికి ఆకలి ఉంది, దేవునికి కడుపు ఉంది, దేవునికి దాహం అవుతుంది. ఆయనకి ఏం అవసరం లేదు. నిన్ను నరకం నుంచి తప్పించడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అది గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఆ రక్షణ అనుభవాల్లో, ఆత్మీయ అనుభవాల్లో మనం ఫలించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షము ఐక్యపరిచింది, వర్షము పచ్చదనాన్ని కలగజేసింది. వర్షము ఇంకేం చేస్తుంది? కడవరి వర్షం ఏం చేస్తుందంటే ఒక సమృద్ధి అయిన పంట కలుగునట్లుగా నీ జీవితంలో నీ బ్రతుకంతా ఒక పంటగా, ఒక ఫలముగా మారునట్లుగా చేస్తుంది ఆ పరిశుద్ధాత్మ అభిషేకం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల పొందుకోవడానికి ప్రయాసపడదాము. ఆమెన్. హల్లెలూయా. అందరూ దేవుని ఆత్మతో నింపబడుదురుగాక. దయచేసి అందరం లేచి నిలబడి కొన్ని నిమిషాలు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము, వర్షం మన మీదికి